హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి డే 5 కాశీలో. ఇప్పుడైతే మనం రూమ్ దగ్గర నుంచి అయితే కదులుతున్నాము. సో ఈరోజు అయితే మహామృత్యుంజయ్ మందిర్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు దగ్గరగా 7 టెంపుల్స్ అయితే ఉన్నాయి కవర్ చేయడానికి డే 5లో. సో మీకు ఇప్పుడు చెప్పాను కదా, మహామృత్యుంజయ్ మందిర్కి అయితే వెళ్తున్నాను. బాబా సైకిల్ బాబా నుంచి మనకి దగ్గరగా 3 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. ఇప్పుడే మనం అయితే రిక్షా అయితే ఎక్కాము. చూడండి, రిక్షా అయితే ఎక్కి ఇప్పుడైతే వెళ్తున్నాను మహామృత్యుంజయ్ మందిర్కి. ఫస్ట్ టెంపుల్ అదే, దానికి వెళ్తున్నాను. సో దాని తర్వాత మనం ఇంకా మిగతా టెంపుల్స్ ఒక్కొక్కటి రికార్డ్ చేస్తాను. ఇక్కడ చూడండి, వినాయకుడు వాళ్ళ ఫాదర్ని శివుడిని అయితే తలపైన అయితే ఎత్తి మోసుకొని అయితే వెళ్తున్నారు. ఇప్పుడు మనం వెళ్తుంది మహామృత్యుంజయ్ మందిర్కి. సో ఇక్కడ మందిర్ ముందే మనకి అయితే ఇక్కడ కనిపించింది అది. సో ఇప్పుడు ఎదురుగా వెళ్తే అదే మహామృత్యుంజయ్ మందిర్ అయితే. సో అయితే ఇప్పుడు వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, అక్కడ జనాభా వస్తున్నారు, అదే మహామృత్యుంజయ్ మందిర్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఇదే మహామృత్యుంజయ్ మందిర్ అయితే. సో ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, ఇక్కడ మనకి సడన్ డెత్స్, యాక్సిడెంట్లు అలాంటిది అయితే రాకుండా ఇక్కడ మామూలుగా అయితే పీస్గా చనిపోతారంట. సో అంటే సడన్ డెత్స్, రోగాలు వచ్చి ఇలా చనిపోవడాలు అలాంటివి ఏం యాక్సిడెంట్ అయ్యి ఇలా ఏం అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట. సో ఇది బాగా పవర్ఫుల్ టెంపుల్. అండ్ ఇక్కడ లోపల మనకైతే ఒక బావుడి ఉంది. సో దాంట్లో 8 ఉన్నాయంట బావుడీలు. దాంట్లో 9 రకాల వనమూలికలతో ఆ టైంలో మునులు ఋషులు వాళ్ళైతే దాంట్లో అయితే వేసారంట. సో ఆ నీళ్ళు తాగితే రోగాలు ఏమి రావని ఇక్కడ అందరైతే విశ్వసిస్తారు. సో నేను తాగాను, బాగా ఉంది. అండ్ అది ఫ్రెండ్స్, ఇక్కడైతే టెంపుల్ అనమాట. ఇప్పుడైతే మనం నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్దాము. కృత్తివాసువేశ్వర్ టెంపుల్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే శివుడి టెంపుల్ ఇది కూడా, కానీ శివుడి టెంపుల్ పక్కనే మసీద్ కూడా ఉంటుంది. సో అది ఇక్కడైతే ఫేమస్ అనమాట. ఇప్పుడు ఆ టెంపుల్ కూడా చూపిస్తాను. ఈ టెంపుల్కి వెళ్ళే దారి అయితే ఇది. సొందులో నుంచి పోవాలి. చెప్పాను కదా, శివుడి గుడి పక్కనే మసీద్, రెండు పక్కనే ఉంటాయంట. సో ఈ గల్లీలో నేనైతే వెళ్తున్నాను. ఈ గల్లీలో నుంచి వెళ్ళి మీకైతే చూపిస్తాను టెంపుల్ని. అయితే ఎంట్రన్స్ అయితే ఇది చూడండి, ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇది చూడండి, ఇదే మసీదు. ఇక్కడ చూస్తున్నట్టయితే చూడండి, ఇది వచ్చి మసీద్ అనమాట. సో ఇది మసీదు, ఇది మొత్తం మసీదు. చూస్తున్నట్లయితే వద్దండి, ఇక్కడ చూడండి ట్యాప్స్ ఉన్నాయంటే మసీద్ ముస్లిమ్స్ మొక్క చెట్లు కళ్ళు కడుక్కుంటారు కదా. సో అది చూస్తున్నట్టే మసీదు. ఇప్పుడు ఈ మసీదు, ఇది మొత్తం మసీదే చూడండి. మసీదు, ఇది మొత్తం మసీదు. ఇది చూసారు కదా, ఇది ఎదురుగా ఉంది కదా, ఇది మసీదు. సో దీనికి ఎదురుగా మనం చూడండి, ఎదురుగానే శివాలయం ఉంది, శివుడి విగ్రహం ఉంది ఇక్కడైతే. ఇప్పటికైతే 2 టెంపుల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో మిగతా ఇంకా 5 దాకా ఉన్నాయి. చూద్దాం ఈరోజు ఎన్ని టెంపుల్స్ వరకు అయితే కవర్ చేయగలుగుతానో. సో లెట్స్ సీ. అయితే మనం కృత్తికాశ్వేశ్వరం టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఇది కూడా సేమ్ పక్కనే ఉంది. ఇప్పుడైతే మీరు ఎదురుగా చూస్తున్నట్టయితే ఉంది కదా ఆరెంజ్ కలర్లో, అదే. ఇది చూడండి, ఇది ఎంట్రన్స్, శ్రీ కృత్తికాశ్వేశ్వర్ మందిర్. ఇప్పుడైతే మన టెంపుల్ లోపలికి అయితే వచ్చాము. చూడండి, టెంపుల్ అయితే చాలా చిన్నదిగా అయితే ఉంది. సో వీటి నుంచి చూస్తున్నట్టయితే ఇది మిడిల్లో ఉంది కదా, ఇదే శివుడి శివాలయము. ఇది మొత్తం దీని చుట్టుపక్కల ఇళ్ళే ఉన్నాయి. ఇది శ్రీ కృత్తికాశ్వేశ్వర్ టెంపుల్. నేను కానీ స్పెల్లింగ్ కానీ రాంగ్ చెప్తున్నట్టు నన్ను అయితే క్షమించండి, నాకైతే నోట్ తరగడం రావట్లేదు. సో కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి. నేనైతే బోర్డు పెడతాను, దాంట్లో మీరైతే చూసుకోండి గూగుల్లో కూడా.
సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, చూడండి ఎదురుగా ఇదైతే శివుడు, మీకు తెలుసే కదా, అది నాట్యం ఫోజులు అయితే ఉన్నారనమాట. కింద అయితే ఇది ఏనుగు తల అయితే ఉంది. సో ఇప్పుడైతే మనం చూడండి నేరుగా అయితే వెళ్తుంటే, సో ఇదైతే ఉంది. నాకైతే ఐడియా లేదు, మీకేమైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి. ఐడియా ఉంటే కామెంట్స్లో అయితే రాయండి ఇది ఎవరు ఏమవారు అని చెప్పి. సో ఇప్పుడు మీరు కానీ చూస్తుంటే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మీరు చూడండి ఎదురుగైతే నంది ఉన్నారన్నమాట. నంది ఎదురుగైతే శివలింగం అయితే ఉంది. లోపల అయితే పూజ జరుగుతూ ఉంది. రికార్డ్ చేయకూడదని చెప్పి బయట నుంచే రికార్డ్ చేశాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ శివాలయంలో శివలింగం అయితే చాలా పెద్దది, లావుగా అయితే ఉందన్నమాట. సో అది ఫ్రెండ్స్ అయితే ఇది అయితే టోటల్ టెంపుల్ లుక్. సో ఇప్పుడైతే ఈ టెంపుల్ కూడా మనం విజిట్ చేసేసాము. ఇప్పటికి ఇప్పుడైతే నేను 3 టెంపుల్స్ అయితే చూపించాను. ఇంకా 3 to 4 ఉన్నాయి అనుకుంటా. సో ఇంకా ఒక్కొక్క టెంపుల్ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఇది మన టెంపుల్ అయితే ఇప్పుడే చూసేసిన టెంపుల్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం చింతామణి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. సో ఇది నాకు తెలిసి 5th టెంపుల్ అనుకుంటా. ఇప్పుడు దాకా 5 చూపించాను. సో ఆగండి, నేనైతే ఇప్పుడైతే టెంపుల్ అయితే మూసేసింది, కానీ బయట నుంచి అయితే ఇప్పుడైతే తెచ్చారు, చూపిస్తాను నేను మీకు టెంపుల్ లోపల. ఇదే చింతామణి అమ్మవారు, ఇక్కడ గణేష్ మహారాజ్ కూడా ఉన్నారు. చూడండి ఇదే టెంపుల్ అయితే లోపల, చింతామణి గణపతి టెంపుల్ ఇది. సో ఇక్కడైతే క్లోజ్ చేస్తున్నా కూడా పాపం ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే తలుపు అయితే తీశారు. సో థ్యాంక్స్ అన్నకి, బ్రో తీసి చూపించాడు. ఓకే అయితే సీ యూ ఇన్ ద నెక్స్ట్ టెంపుల్. ఆదికుండ్ అంటారంట దీన్ని, చాలా బాగుంది. చుట్టుపక్కల మొత్తం ఇల్లే ఉన్నాయి చూడండి. సో ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది, ఇక్కడ కూడా వచ్చి చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇదే గౌరీ కేదారేశ్వర్ టెంపుల్. మనకి మెయిన్ రోడ్ నుంచి కొంచెం దగ్గరగా ఒక 500 మీటర్స్ అది నడుచుకొని వస్తే లోపలైతే ఉంది. సేమ్ ఇది కూడా గొంతుల్లోనే ఉంది. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. అయితే మెయిన్ ఎంట్రన్స్ మీరు చూస్తున్నట్టయితే ఈడ అంత వెనకాకెళ్ళి చూపించేంత ప్లేస్ కూడా అయితే లేదు, మొత్తం అయితే షాప్స్ ఉన్నాయి. ఇదైతే లోపల చూడండి, చూస్తున్నట్టయితే లోపల మొత్తం ఉంది. చూడండి టెంపుల్ లోపల అయితే తీస్తున్నాము. టెంపుల్ లోపల అయితే కొంచెం తీసుకున్నాను చూడండి, మొత్తం చాలా శివలింగాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మొత్తం శివలింగాలే ఉన్నాయి. చూడండి మొత్తం శివలింగాలు అయితే ఉన్నాయి. మధుర మీనాక్షి అమ్మవారు. చూడండి టైం వచ్చి 4 అవుతుంది, 7 దాకే. ఇంకా ఇన్ని నుంచి అయితే ఎలా ఉండదు, కెమెరాస్ మొత్తం. ఇక్కడ ఇదైతే చూడండి ఫుల్ అయితే చాలా లోపలైతే జనాభా ఉన్నారు. ఇది వచ్చేసి కేదార్ ఘాట్. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. గాలి చూడండి ఎలా వస్తుందో. ఇక్కడ చూడండి కేదార్నాథ్ ఇది. ఇది చూడండి గంగా రివర్ ఫుల్ వాటర్తో ఎక్కువైపోయింది మొత్తం. ఇక్కడ చూడండి వాటర్ అయితే ఫుల్ నిండుగా అయితే ఉంది. ఇది కూడా ఘాట్ అనుకుంటాను, గంగా ఘాట్ ఇది. చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో ఇక్కడ. అందుకనే గంగా హారతి అయితే ఆపేశారు, ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫ్లో అయితే ఎక్కువ ఉంది. సో దానివల్ల అయితే ఆపేశారు.
చూడండి వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ మీకైతే ఇక్కడ లేనట్టుందేమో వాటర్ ఫ్లో, కానీ ఇక్కడ చాలా ఎక్కువగానే ఉంది. చూడండి వాటర్ ఎలా ఫ్లో అవుతుందో. సో ఇది టెంపుల్ అయితే అవుట్ సైడ్. తప్పకుండా రావాలని మస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇది కూడా. మీకు కాశీకి వస్తే మాత్రం ఇక్కడ కూడా షాప్ ఉంది చూడండి. ఓకే అయితే ఇంకా నెక్స్ట్ టెంపుల్కి వెళ్తే అక్కడ చూపిస్తాను. ఇదే చూడండి గంగా రివర్ అయితే ఫుల్గా చెప్పాను కదా. చూడండి నీళ్ళు అయితే ఎలా పైకి వస్తున్నాయో. ఫుల్గా అయితే నిండిపోయింది, వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే కేదారేశ్వర్ టెంపుల్ అయితే విజిట్ చేసి కంప్లీట్ అయితే చేసేసాను. మీకు నాకు తెలిసి మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. చూడండి వీడియో మొత్తం. ఇంకా టెంపుల్స్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. కేదార్నాథ్ టెంపుల్ అయితే చాలా బాగుంది, మస్ట్ విజిట్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ టెంపుల్. ఇప్పుడు మనం నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చూడండి మొత్తం కాశీ ఎలా ఉంటుందో మెయిన్ రోడ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసాం చూడండి జంగం వారి మఠము. ఇప్పుడైతే ఇది కూడా లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ఎక్స్ప్లోర్ చేసి. జంగం వారి మఠం. ఇదైతే మఠం లోపలైతే ఉన్నాయి చూడండి ఫొటోస్. ఇదైతే మఠం లోపల ఉన్న టెంపుల్స్. ఇక్కడైతే జంగం వాడి శివుడు ఆ విగ్రహం అయితే ఉంది. ఇప్పుడైతే మఠం చూసేసాం కదా. ఇప్పుడైతే ఇంకా ఈరోజు లాస్ట్ టెంపుల్. దగ్గరగా 7 to 8 టెంపుల్స్ అయితే మనం విజిట్ చేసేసాం. ఇంకా ఈ రోజులో అయితే లాస్ట్ టైం వచ్చేసి 4:30 అవుతుంది. సో తొందరగా ఇది కూడా కవర్ చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇది ఈరోజు లాస్ట్ టెంపుల్, తిలభండేశ్వర్ టెంపుల్. నాకు తెలిసి ఇదైతే కెమెరా అలా ఉండదేమో. సో ఇదే ఎంట్రీ. ఇది టోటల్ తిలభండేశ్వర్. లోపల ఏమో ఉన్నట్టున్నాయి, ఇంకా వెళ్ళి చూద్దాం లోపల ఏమున్నాయో. ఇక చూడండి తెలుగులో కూడా ఉంది తిలభండేశ్వర్ టెంపుల్. ఇది టెంపుల్ అయితే ఇన్సైడ్. అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది. ఇక్కడ చూడండి ఈ గుడి లోపలైతే ఇంత పెద్ద శివలింగం అయితే మహాలింగం ఉంది. ఇక్కడ మధ్యలో వినాయక స్వామి ఉన్నారు. ఎంత పెద్ద మహాలింగం ఉంది చూడండి. చూడండి ఎంత పెద్దదో. ఇక్కడి నుంచి ఏడ దాకా దగ్గరగా ఇది 18 to 20 feet ఈజీగా అయితే ఉంటుంది. చాలా పెద్ద శివలింగం అయితే ఇది మాత్రం. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈరోజు లాస్ట్ టైం వచ్చేసి 4:40 అలా అవుతుంది. సో ఈ రోజుతో అయితే ఈ టెంపుల్ అయితే మొత్తం అయితే కంప్లీట్ చేసేసాం. దగ్గరగా 7 to 8 టెంపుల్స్ అయితే మనం విజిట్ చేసాం. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఏముంది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి డబ్బులు అవ్వవు కదా. ప్లీజ్ మీరు కానీ సబ్స్క్రైబ్ చేస్తే నాకైతే మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
ఇది కరెక్ట్గా లలిత ఘాట్ దగ్గర ఉంటుంది ఈ టెంపుల్. సో ఇదైతే బయట నుంచి అయితే చూపిస్తున్నాను, లోపల నుంచి అయితే ఎలా ఉండదు కాబట్టి. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 7 అయిపోయింది. ఇది వచ్చి లలిత ఘాట్ దగ్గర ఎవరు అడిగినా చెప్తారు, భారత్ మాత టెంపుల్. ఇది మానస సరోవరం. ఇది కారిడారు. ఈ కారిడార్ అంత ముందైతే లేదు. సో పిఎం మోదీ గారు ఇక్కడ వారణాసి ఎంపీ, సో ఆయన ఈ కారిడార్ని అయితే నిర్మించారు. సో చూడండి ఎంత బాగుందో నైట్ వ్యూ మాత్రం. ఇప్పుడు నైట్ వ్యూ ఇలా ఉంది. సో ఇది ఎందుకైతే గంగా రివరు. ఈ కారిడార్ మాత్రం కట్టించింది వచ్చి మన మోదీ గారు, ఇప్పుడు ఎంపీ ప్రైమ్ మినిస్టర్. మొత్తానికి సూపర్ ఉంది. మీరు కానీ తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. కాశీ విశ్వనాథ్ టెంపుల్ కాంపౌండ్ ప్రెమిసెస్ ఇది మొత్తం. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం. ఎక్కడైతే మీరు నైట్ పోతే రండి, చల్ల గాలి బాగా ఎంజాయ్ అయితే చేయగలుగుతారు. సో ఇది మొత్తం చెప్పాం కదా టెంపుల్ ప్రెమిసెస్ లోపల ఇదంతా చాలా బాగుంది. సో మీరు మాతో రండి, ఇక్కడ చల్లగా టీ తాగుతూ కూర్చొని గాలిని ఎంజాయ్ చేయొచ్చు ఈ నేచర్ని. హాయ్ ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి కాశీలో ఇక్కడ శవాలని కాలుస్తున్నారు. ఇక్కడ కాలుస్తున్నా కూడా నేను చూడండి పక్కనే ఉన్నాను, జస్ట్ పక్కనున్నా కూడా నేను పక్కనే ఉన్నాను. చూడండి నాకు దానికి డిస్టెన్స్ దగ్గర 20 feet అయితే ఉంటుంది. సో అయినా కూడా ఇక్కడైతే మాత్రం అసలు స్మెల్ అయితే ఏం రావట్లేదు, అదే స్పెషాలిటీ. అండ్ ఇక్కడ చూడండి క్రూజ్ బోర్డ్ అయితే పోతుంది. మీకు కనిపిస్తుందో లేదో కెమెరాలో జూమ్ చేసి పెడతాను ఫోటో, మీకు కానీ కనిపిస్తే ఇదైతే క్రూజ్ బోర్డు ఇక్కడ పోతుంది. ఇది వెనకాల ఇంకో బోర్డు కూడా పోతుంది. సో అది ఇప్పుడైతే కాశీ విశ్వనాథ్ టెంపుల్కి ఇది మొత్తం టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం ఇది ప్రెమిసెస్ 7 దాకా కొడుతుందబ్బా పొగ. ఇది కొత్త క్రూజ్ షిప్ లాగా ఉంది, అది కొంచెం బోట్ లాగా అవుతుంది సెకండ్ది. వ్యూ గ్యాలరీ చూడండి, వ్యూ ఎంత బాగుందో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి మనం కాశీ విశాలాక్షి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఇది శక్తిపీఠం, ఇది కాశీ విశాలాక్షి శక్తిపీఠం. ఇది మనకి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి పక్కన ఉంటుంది. మీరు గూగుల్ చేసుకుంటే తెలుస్తుంది. శక్తిపీఠం నేను బయట దాకా తెస్తున్నాను. ఇది కాశీ విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం. ఫోటో మీద